మరికాసేపట్లో కడప కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. కార్పొరేషన్ ముందు పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో సమావేశం హాల్లో స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డికి స్టేజి పైన కుర్చీ వేయలేదన్న కారణంగా మీటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈసారి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి స్టేజి పైన కుర్చీ ఏర్పాటు చేశారు. 2 DSPలు, 12 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, 53 మంది ఏఎస్ఐలు, 110 మంది పోలీస్ కానిస్టేబుల్ బందోబస్తు విధుల్లో ఉండేలా ప్లాన్ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరా, నేత్ర, వజ్ర వాహనం ద్వారా నిఘా ఉంచారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరి కాసేపట్లో కడప కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగబోతుంది. భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, మాధవి, ఎంతో ఉత్కంఠభరితంగా మారినటువంటి కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడినటువంటి సమావేశం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జరిగేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పి కొంతమంది కౌన్సిలర్లు, మేయర్ హైకోర్టుకు వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు ఆర్డర్స్ కూడా ఎస్పీకి జారీ చేయడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నా వెనకలో ఉన్నటువంటి కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర భారీగా బందోబస్తు కూడా మనం గమనించవచ్చు. దాదాపు 300 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఈ జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే ఉందో చాలా సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మారిన తర్వాత మొదటిసారి కడప జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యేకు ఉన్నటువంటి కుర్చీ రెండో సమావేశానికి లేకుండా పోవడంతో ఈ వివాదం మొదటగా ప్రారంభమైంది. ఆ వివాదం కాస్త రెండోసారికి కుర్చీ ద్వారా 36 లక్షల అవినీతి చేయడంతో మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. దాన్ని సవాల్ చేస్తూ మేయర్ సురేష్ బాబు కూడా హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే ప్రస్తుతానికి తన మేయర్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 40కి చేరినటువంటి సంఖ్యాబలం కార్పొరేటర్లతో ఈరోజు 3వసారి సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు చేయకపోతే 6 నెలల్లోపు జనరల్ బాడీ మీటింగ్ జరగకపోతే పాలకవర్గం రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు సమావేశం నిర్వహించడానికి మేయర్ సురేష్ బాబు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు కమిషనర్ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు సహకరిస్తూ ఉన్నారు. టీడీపీకి సహకరించి వైసీపీకి సపోర్ట్ చేయట్లేదు. మాకు లోపల ఏర్పాటు చేసినటువంటి కుర్చీల విషయంలో కూడా గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పి ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు, మేయర్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమావేశ మందిరంలోకి మేయర్ సురేష్ బాబు అలాగే కమిషనర్ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. ఆమె కోసం ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసి, ఎందుకంటే ప్రైవేటు వాహనాలు ఎక్కువ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వాహనాలను అనుమతించకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ నిఘా వ్యవస్థ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వజ్ర అలాగే నేత్ర ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేషన్లో జరగబోయే సర్వసభ్య సమావేశానికి అసలు ఉత్కంఠభరితంగా మారడంతో ఈ సమావేశం జరుగుతుందా లేదా అనేది మాత్రం మరి కాసేపట్లో తేలాల్సి ఉంటుంది. కార్పొరేటర్లు ఇప్పటికే కార్పొరేషన్ సమావేశ మందిరం దగ్గరికి చేరుకున్నారు. అందరూ కూడా ఎమ్మెల్యే వస్తే సమావేశం ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. మాధవి, రైట్, థాంక్యూ సురేందర్.